ఏవీ న్యూస్ కి స్వాగతం। మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు లఘుచల రైతుల్ని తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేసి నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ మండల వివిధ గ్రామాలకు చెందిన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని తుంగలు తొక్కి తన అన్నదమ్ములకు అల్లుడికి బడా వ్యాపారస్తులకు దోచిపెట్టడం కోసం ఇలా ప్రభుత్వాలు నిధులే కాకుండా లంబాడ రైతుల భూములను కూడా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తే వ్యవసాయాన్ని ప్రాణాధారంగా చూసుకుంటున్న రైతులు భూమిని ఇవ్వడానికి నిరాకరిస్తే వాళ్ళ పైన అక్రమ కేసులు పెట్టి జైల్లో పంపడమే కాకుండా వారిని జైలు పంపేటప్పటికే విచక్షణ రహితంగా పోలీసులు నిషేధించడం, మరి జైలు పంపిన తర్వాత బెయిల్ వస్తుందేమో ఈ మామూలు కేసే కదా అని ఇప్పటి వరకు కూడా ఛార్జ్ షీట్ వేయకుండా జైలులో మగ్గేలాగా చేస్తున్నారు। అంతేకాకుండా ఆరోగ్యంలో గుండె నొప్పి వస్తే మరి దేశ విచ్ఛిన్నకర శక్తి లెక్క అతను ఎవరినైతే బీడీలేస్తాడో బీడీలేసి రైతులు అవమానపరిచిన విధానం ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి నడుస్తుంది। మీరు దీన్ని ఖండిస్తూ అయ్యా మీరు చేసిన రాజ్యాంగం ద్వారా ఇంతవరకు మంచిగా అనుభవించడం, ఈ రేవంత్ రెడ్డి చేపట్టి రాజ్యాంగం విలువలు పోతుంది అని చెప్పి అంబేద్కర్ గారిని వారికి మంచి బుద్ధి ప్రసాదించమని రాజ్యాంగ విలువలు కాపాడేలాగా ప్రభుత్వాన్ని నడిపించమని వారిని కోరుతూ ఒక వినతి పత్రం భారత రాష్ట్ర సమితిని ఇవ్వడం జరిగింది। గత 50 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి గిరిజనుల మీద గిరిజన రైతుల మీద కర్కశంగా తన యొక్క ప్రభుత్వ పాలన కొనసాగిస్తున్నాడు। ఫార్మాసిటికల్ కంపెనీ పేరుతోనే 1000 ఎకరాలు మరి ఆదివాసీ గిరిజనుల దగ్గర లంబాడి గిరిజనుల దగ్గర గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు। దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మధ్యతరగతి రైతులు ఇతర సామాజిక వర్గాల వాళ్ళు కూడా ఉన్నారు। ఫార్మాసిటికల్ కంపెనీ పెట్టుకోవడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి, కానీ కేవలం రైతులు పంట సాగు చేస్తున్నటువంటి జీవనాధారమైనటువంటి భూమిని గుంజుకోవడంలో కుట్రగా భావిస్తున్నాం। మరి అదేవిధంగా మరి దాని మీద మేము విడ్రా చేసుకుంటున్నాం అని చెప్పి ఫార్మాసిటీ అని మరి కొత్త నాటకం ఆడుతూ దాన్ని ఇంకో డైవర్ట్ చేస్తున్నాడు। మరి ఈ విషయం మీద కూలంకుషంగా చర్చించడానికి అసెంబ్లీలో బీఏసీలో లగచర్ల సంఘటన గిరిజన రైతులకు బేడీలు వేసి ఒక దేశద్రోహులుగా సంఘ వ్యతిరేక శక్తులుగా నక్సలైట్లుగా తీవ్రవాదులుగా భావించే వాళ్ళని మాత్రమే బేడీలు వేసి కోర్టుకు తీసుకెళ్తారు లేదా హాస్పిటల్కి తీసుకెళ్తారు। అటువంటి నియమ నిబంధనలకు విరుద్ధంగా రైతులకు బేడీలు వేసి హాస్పిటల్ తీసుకుపోవటం అంటే భారత రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించినట్టుగానే భావిస్తున్నాం। మరి ఆ విషయాన్ని అసెంబ్లీలో చర్చ చేసి గిరిజన రైతుల తరఫున ఉండాలని భారత రాష్ట్ర సమితి భావించినటువంటి సందర్భంలో కనీసం స్పీకర్ ఏకపక్ష నిర్ణయంతో బీఏసీలు పెట్టకుండా చర్చకు అనుమతి లేకుండా ఏదో టూరిజం అవకాశాల గురించి చర్చ చేస్తామనేది పెట్టడం అంటే సిగ్గుసేటు। అంటే అసెంబ్లీ స్పీకర్ కూడా ఏకపక్ష నిర్ణయంతో తెలంగాణ ప్రజల హక్కుల యొక్క మరి కాలరాస్తూ గిరిజన రైతుల హక్కులను కాలరాస్తూ మరి పనిచేస్తున్నాడు। ఆ అంశాన్ని నిరసిస్తూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఇచ్చిన పిలుపు మేరకు తొర్రూరు మండలంలో ఉన్నటువంటి అర్బన్లో ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి శ్రేణులు డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత అయ్యా మీరు కల్పించినటువంటి ప్రతి హక్కును మరి రాజ్యాంగ పరిధిలోకి వస్తుంది, మరి జీవించి ఉన్నటువంటి ప్రతి మనిషికి హక్కులు వస్తాయి, కానీ రేవంత్ రెడ్డి అనే ఒక మూర్ఖపు ముఖ్యమంత్రి, ఒక అహంకారపు ముఖ్యమంత్రి, ఒక దగులుబాజీ ముఖ్యమంత్రి నోరు తెరిస్తే బూతులు మాట్లాడే మరి అసాంఘికంగా వ్యవహరించే మాటలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి బుద్ధి నేర్పాలని, చట్టాన్ని కాపాడాలని, భారత పౌరులుగా మనందరం ప్రతి వ్యక్తి యొక్క హక్కులను కాలరాసే హక్కు ఎవరికి లేదు, అది రాజ్యాంగం కల్పించిన హక్కు కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పటికైనా రాజ్యాంగాన్ని పరిగణలో తీసుకొని బుద్ధి తెచ్చుకోవాల్సిందిగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్కు బీఆర్ఎస్ హెచ్చరిక